హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే ఆ గుండెకి ఆ భాగానికి రక్తం సరిగా అందక హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. గుండెలో బరువు అంటే ఛాతీలో బరువు అనిపిస్తుంది. నడిచినప్పుడు ఎక్కువ అవుతుంది. నడిచినప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనం నడిచినప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ రక్తం గడ్డ ఉంది, రక్తనాళం సన్నగా ఉందంటే ఆక్సిజన్ సరిగా అందుకోవట్లేదు. సో దాన్ని ఏమంటారంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్. ఆక్సిజన్ ఇంత అవసరం ఉంది కానీ అంత అందుకోవట్లేదు కాబట్టి అప్పుడు నొప్పి వస్తుంది, ఆయాసం రావచ్చు, చెమటలు పడతాయి. మెయిన్ ముఖ్యంగా బరువు లేదా పిండేసినట్టుగా అనిపించడం అంటారు పేషెంట్. టిపికల్ కార్డియాక్ పెయిన్ అంటే పిండేసినట్టు కానీ బరువు పెట్టినట్టుగానే అనిపిస్తుంది. అప్పుడు కూర్చున్నాక కొంచెం రెస్ట్ తీసుకున్నాక తగ్గుతుంది అనమాట నొప్పి. ఆఫ్ కోర్స్ ప్రతి పేషెంట్ లో అలా వస్తుందని కాదు, చాలా మందికి నొప్పి లేకుండా కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో. డయాబెటిక్ పేషెంట్ ఆ టిపికల్ పెయిన్ అది ఉండదు, ఎందుకంటే వాళ్ళకి పెయిన్ రిసెప్టర్స్ కొద్దిగా అంటే బ్లంటెడ్ ఉంటాయి, రిసెప్టర్స్ సరిగా ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే గిడ్డినెస్ అంటే కళ్ళు తిరగడం లేదా చెమటలు రావడము, ఆయాసం రావడము, అలా వేరే వేరే రకమైన సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. టిపికల్ పెయిన్ ఉండదు. అంటే బీపీ ఉన్న పేషెంట్, షుగర్ ఉన్న పేషెంట్ 2 to 3 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్. మూడో విషయం వచ్చి ఒబేసిటీ. మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇండియన్ పేషెంట్స్ లెస్ దెన్ 24.9 ఉండాలి. అది ఒకవేళ అబవ్ 30 అబవ్ 35 ఉన్న వాళ్ళకి చాలా హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్, ఆల్మోస్ట్ 2-3 times హైయర్ దెన్ నార్మల్ ఇండివిజువల్. ఇంకొక చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే స్మోకింగ్. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం, యంగ్ మేల్ పేషెంట్స్ సిగరెట్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, ఇంకా రక్తనాళం సన్నబడతాయి, స్పాజం అంటారు, వేసో కన్స్ట్రిక్షన్ అంటారు. సో అవన్నీ కారణాల వల్ల స్మోకర్స్ కి 2 times ఇంక్రీజ్ మార్టాలిటీ. అంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే మచ్ హైయర్ ఛాన్స్ ఆఫ్ అది చాలా క్రిటికల్ గా అవ్వడం, సీరియస్ అవ్వడం అనేది చాలా ఎక్కువ అవుతాయి. చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం యాక్టివ్ గా లేకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, సిట్టింగ్ ఇస్ అ న్యూ స్మోకింగ్ అంటారు. అంటే ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ అలా కూర్చుంటే చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ గుండెకి. అండ్ ఈ మధ్యన చాలా మంది ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ లో కొద్దిగా సెడెంటరీ అంటే సిట్టింగ్ జాబ్స్ కదా, వాళ్ళు కూడా ప్రీడిస్పోజ్ అయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అండ్ జెనెటిక్ కాజెస్. చాలా మంది స్మోకింగ్ చేయకపోయినా, డ్రింక్స్ తీసుకోకపోయినా వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. అది ఎందుకంటే జెనెటిక్స్ 30% కాంట్రిబ్యూషన్ జెనెటిక్స్ లోనే ఉంటుంది. అంటే వాళ్ళ రక్తనాళాలు అంటే రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రీడిస్పోజిషన్. లేదా ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ అంటే ఫస్ట్ డిగ్రీ పేరెంట్స్ ఆర్ బ్రదర్ సిస్టర్స్ యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళకు కూడా హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్, ఎక్స్ట్రా జాగ్రత్తలు పడాలి. చాలా హెవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ముందు జెనెటిక్ గానే మసిల్ ప్రాబ్లం ఉండొచ్చు, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అంటారు, HOCM. అదేంటంటే కండరం ముందు నుంచే లావుగుంటది. సో వాళ్ళు సడన్ వెయిట్ లిఫ్టింగ్ చాలా అథ్లెటిక్ గా ఏమైనా చేస్తే సడన్ గా అది హార్ట్ రేట్ పెరుగుతుంది అనమాట. సో హార్ట్ రేట్ పెరిగినప్పుడు VTVF అంటారు, అప్పుడు సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Volgo Health. Don't forget.